మద్యం మత్తు ప్లస్ వీడియోలకి పోర్న్ వీడియోలకి అలవాటు పడ్డటువంటి తండ్రి అదే అడిక్షన్తో సొంత కూతుర్ని 13 ఏళ్ల కూతుర్ని రేప్ చేయడమే కాదు దారుణంగా చంపేశాడు. దీంతో పాటుగా సరికొత్తగా విచిత్రంగా దారుణంగా కనిపిస్తున్నటువంటి ఇంకొక సంఘటన, మద్యం మత్తులో ఉన్నటువంటి ఒక వ్యక్తి గేదెని తాళ్లతో కట్టేసి రేప్ చేయడం అనేది. అసలు మనం ఏ సమాజంలో ఉన్నామో, ఎటువైపు వెళ్తోంది ఈ సొసైటీ, దీని గురించే మనం మాట్లాడుకోబోతున్నాము. ఉన్నటువంటి చట్టాలు ఏం చేస్తున్నాయి, అసలు ఎందుకని ఇంకా బాధ్యతగా వ్యవహరించలేకపోతోంది ఈ సమాజం. మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అను ప్రసాద్ గారు, అలాగే అడ్వకేట్ అండ్ యాక్టివిస్ట్ శారదా గౌడ్ గారు. హలో అండి, నమస్తే. సో శారదా గారు, మీతోనే స్టార్ట్ చేస్తాను. మనకు నిర్భయ యాక్ట్ ఉంది, దిశ యాక్ట్, హాకై యాప్లు ఇలాంటివన్నీ పెట్టిన తర్వాత కూడా ఇంత దారుణమైనటువంటి సంఘటనలు, అది ఒకటి వైపు మద్యం మత్తు అంటున్నాము, లేకపోతే అడిక్షన్ అంటున్నాము, పోర్న్ వీడియోస్ చూస్తున్నారంటున్నారు, అందులో చిన్న పిల్లలు ఇన్వాల్వ్ అవడం అనేది. 7th క్లాస్ పిల్లలమ్మ, వాళ్ళు ఏజ్ ఎంత ఉంటుంది, హార్డ్లీ 13-14 ఇయర్స్. వాళ్ళకి ఆ ఆలోచన ఇలా వచ్చింది, 3rd క్లాస్ అమ్మాయిని రేప్ చేయాలి, చంపేయాలి అనే ఆలోచన. అంటే మనము డిఫరెంట్ వేలో యాంగిల్లో ఆలోచించాలేమో బహుశా. అంటే ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు, రుగ్మతలు ఇవన్నీ చూస్తుంటే కూడా చాలా అతీతంగా ఒక స్థాయిని దాటిపోయాం. తీవ్రత పెరిగిపోయింది. అంటే నేరాలు ఘోరాలు అనేటివి ఒకప్పుడు మనం చూస్తే సింపుల్గా ఇలాంటివి జరుగుతాయేమో అనేటట్టుగా ఉండేవి. కానీ ఇప్పుడు ఊహించనివి కూడా జరుగుతుండడు. అంటే ఇప్పుడు మీరు చెప్పినది వింటూ ఉంటే అసలు మైనర్స్, మళ్ళీ ఒక మైనర్ అమ్మాయిని, అంటే ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది? మనకు ఇంతకుముందు ఒకటి శారదా చట్టము అది ఇది అని కొన్ని వచ్చాయి. అంటే ఇప్పుడు బాల్య వివాహాలు వద్దు అంటున్నాం, వద్దు అని. ఎందుకు అంటే ఆ శరీరము అనేది పెళ్ళికి సరిపోయే వయసు కాదు, పెళ్ళికి అనువుగా ఉండదు అనేది పెద్దవాళ్ళ కాకుండా మనకు ఉన్నటువంటి శారీరకంగా ఉన్నటువంటి లక్షణము ఆ టైం అదంతా కూడా ఉండదని చెప్పేసి బాల్య వివాహాలు వద్దు అని. కానీ ఇక్కడ మనం చూస్తుంటే ఏంటి, ఇంకోటి బాల్య నేరస్తుడు అంటాం, జువెనైల్ హోమ్స్ అంటాం. అంటే ఈ ఏజ్ దాటేస్తే వీళ్ళు ఈ జైల్లో ఉండాలి, అంతకు తక్కువ ఉంటే వీళ్ళు జువెనైల్ హోమ్లో ఉండాలి. అంటే ఇప్పుడు మీరు మైనర్ని రేప్ చేస్తారు. ఎలా వాళ్ళ శరీరము దానికి అనువుగా మారింది. మొహమాటం లేకుండా మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది. భారతదేశం అంటే సంప్రదాయము, కట్టుబాట్లు అన్నీ మనం చాలా అవి మాట్లాడుతూ ఉంటాం. కానీ అవన్నీ కూడా దాటిపోయినాం. విదేశాలనేమో శ్రీకృష్ణుని పూజిస్తున్నారు, శ్రీరాముని భజనలు చేస్తున్నారు, సత్సంగులు చేస్తున్నారు, చీరలు కట్టి బొట్టు వేషధారణం చేస్తుంటే మన దగ్గర ఇక్కడ దానికి భిన్నంగా మనము రకరకాలైన వీడియోలను చూస్తూ సెల్ఫ్గా వాళ్ళకు వాళ్ళు ప్రేరేపితమైపోయి వెళ్ళే సమాజాన్ని ఈరోజు చూస్తున్నాం. అంటే అంత చిన్న పిల్లలు అంటే వాళ్ళ శరీరము అనేది ఒక రేప్ చేసే స్థాయికి ఎలా ప్రొవోక్ చేయబడింది, ఎట్లా వాళ్ళు దానికి ఆలోచన కూడా టెంప్ట్ ఎట్లా అయ్యారు, వాళ్ళ శరీరం ఎట్లా సహకరించింది, అంత చిన్న పిల్ల మీద వాళ్ళు ఎట్లా ప్రయోగం చేయాలనుకున్నారు, ఎట్లా చూడాలనుకున్నారు, అది కూడా మనం ఆలోచించాలి. అంటే ఇక్కడ చట్టాలు అనేటివి చేస్తారు, చట్టాల గురించి కాకుండా అసలు ఈ మనుషుల్లో జరిగే ఈ పురుగు, దీన్ని ఎట్లా మనము బయటికి తీయాలి, అంటే కౌన్సిలింగ్ చేయాలా, ఎవరికి చేయాలి, ఎట్లాంటి వాళ్ళకి చేయాలి. మనం అసలు సెల్ ఫోన్ అనేది ఒకటి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్కు అవసరము అనేది ఒకప్పటి ఆలోచన. ఇప్పుడు అలా లేదు. క్లాసెస్ కూడా నువ్వు సెల్ ఫోన్ ఉంటే క్లాసెస్ డెమో అది ఇది అంతెందుకు, మీ టీవీలో కూడా మేము జూమ్లో వస్తాం, ఎక్కడెక్కడి నుంచో మనం మాట్లాడగలుగుతాం. నేను ఎక్కడ వెళ్ళినా కూడా అక్కడ నుంచి నేను మీతో అంటే కనెక్టివిటీ అనేది మనకున్న డిస్టెన్స్ అనేది ఫోన్స్ వల్ల తగ్గిపోయింది. అదేవిధంగా నేను ఒక క్లాస్ సంబంధించిన సబ్జెక్ట్ చదువుతూ ఉంటే కూడా మధ్యలో నాకు ఈ పోర్న్ వీడియోస్ వస్తుంటాయి. అర్ధరాత్రి 12 తర్వాత చాలా డిఫరెంట్ వీడియోస్ డౌన్లోడ్ అవుతుంటాయి. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వస్తుంటాయి. అది అంటే ఉత్సుకత అనేది ఒక రకమైనటువంటి టెంప్ట్ చేయడంలోకి వెళ్తుంది. అది ఏంటి, ఎలా ఉంటుంది, ఏ రకంగా ఉంటుంది, చేసి చూస్తే ఎలా ఉంటుంది,
పిల్లలకు ఆ ఆలోచన వచ్చింది ఫస్ట్. ఎట్లా ఉంటుంది దాన్ని ఒకసారి చూద్దాం అంటే, ఒక స్వీట్ తింటే తీయగా ఉంటుంది, ఒక ఉప్పు వేసుకుంటే ఉప్పుగా ఉంటుంది, కారం వేసుకుంటే కారంగా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. అట్లాగే ఇది అనుభవంలోకి తీసుకుంటే ఈ అనుభవం ఎలా ఉంటుంది, వాళ్ళకి నేరాలు ఇది అవుతే నేరము అనేది వాళ్ళకి తెలియదు. దీన్ని ఫస్ట్ మనము అటెంప్ట్ చేసి చూద్దాం. చేసిన తర్వాత పెద్దవాళ్ళు ఎవరో చూస్తారు, అరే ఇది ఎలా జరుగుతుంది అని చెప్పేసి మళ్ళీ అమ్మాయిని చంపే పరిస్థితికి వచ్చేసింది. అంటే వాళ్ళు చేసిందే తప్పు కాదు, నేరం. ఆ నేరాన్ని కూడా ఇంకొకరు దాచిపెట్టే ప్రయత్నం పెద్దవాళ్ళు చేస్తారు. అది కూడా ఎంత దారుణం అంటే, తమ పిల్లల్ని కాపాడుకునే ప్రయత్నం, ఇంకొక అమ్మాయికి అన్యాయం జరిగింది అయినా పర్లేదు వీళ్ళని రక్షించుకోవాలి అంటే ఆ పాప బతికే ఛాన్స్ ఉంది, వాళ్ళకు కౌన్సిలింగ్ చేయాలి, వీళ్ళకు కౌన్సిలింగ్ చేయాలి, పేరెంట్స్కి కౌన్సిలింగ్ చేయాలి. రెండోది ఇది మామూలుగా సీరియస్ అండి. దీన్ని మామూలుగా ఏదో ఒకరోజు ఈరోజు సంఘటన జరిగింది మనం మాట్లాడుకుంటే సరిపోదు. ఇది బహుశా నేను అనుకుంటా స్టార్టింగ్ పాయింట్ అనుకుంటా. ఈ ప్రపంచంలో కొంత అతీతంగా మనం వెళ్ళిపోతున్నాం, బౌండరీస్ దాటిపోతున్నాం, మానవత్వము అనే ఒక పరిధిని దాటి వెళ్ళిపోయాము. చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అని తేడా లేకుండా వెళ్ళిపోతుంది. ఈ నేరాలకు కూడా మనం ఈరోజు ఒక ఏజ్ లిమిట్ అని పెట్టడం తప్పు. శరీరం కూడా మనసు ప్రొవోక్ చేసినప్పుడు శరీరం కూడా ఆటోమేటిక్గా దానికి సంబంధించినట్టుగా విప్పారిపోతుంది అనేది ఈ సంఘటన వల్ల మనకు అర్థమైపోయింది. ఎగ్జాక్ట్లీ.